హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి యుఎన్ఓ వరల్డ్ వైడ్గా చేపట్టినటువంటి చర్యల గురించి, నిర్వహించినటువంటి కాన్ఫరెన్సెస్ గురించి, ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ గురించి డిస్కస్ చేస్తాము. లాస్ట్ క్లాస్లో డిజాస్టర్కు సంబంధించినటువంటి వల్నరబిలిటీ అంటే దుర్బలత్వము అనగా ఆ డిజాస్టర్కి యొక్క లాస్కు గురయ్యేటువంటి స్థితి వల్నరబిలిటీ అంటాం. దాన్ని తట్టుకునే స్థితిని కెపాసిటీ లేదా సామర్థ్యం అని అంటాం. డిజాస్టర్ వల్ల మనకు కలిగేటువంటి ప్రాణ నష్టము లేదా ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తే దాన్ని రిస్క్ అని అంటాం. అంటే డిజాస్టర్ వల్ల లాస్ వస్తుంది, ఆ రాబోయేటువంటి లాస్నే రిస్క్ అని అంటాం. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా డిజాస్టర్ వల్ల కలిగేటువంటి రిస్క్ను తగ్గించుకోవడమే రెడ్యూస్ ద రిస్క్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏమిటనంటే సో రెడ్యూసింగ్ ది రిస్క్ ఆఫ్ ది డిజాస్టర్. అయితే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అట్లయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో 100% యూజ్ అయ్యే విధంగా మనం చేస్తున్నటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ముందుగా కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము. ఈ డిజాస్టర్స్ యొక్క నమోదు రికార్డ్ అనేది క్రీస్తు పూర్వము 430 సంవత్సరంలో ఏథెన్స్లో ప్రారంభమైంది. అప్పుడు ఆ సంవత్సరంలో ఏథెన్స్లో టైఫస్ పాండమిక్ మహమ్మారి మరి ప్రజలని బాధించడం జరిగింది. సో ఈ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి వ్యాధి. అదేవిధంగా ఒక ఘోరమైనటువంటి సివియర్ డిజాస్టర్ పెను విపత్తు అనేది జనవరి 23, 1556 ఇయర్లో రావడం జరిగింది. ఎక్కడ అంటే చైనాలోని షాంగ్జీ నగరంలో వచ్చినటువంటి ఎర్త్క్వేక్ భూకంపము సుమారుగా 8,30,000 మంది ప్రాణాలను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 20th సెంచరీ సెకండ్ హాఫ్ 1950 నుంచి 2000 ఇయర్ మధ్యలో సుమారుగా 200 పెను విపత్తులు సివియర్ డిజాస్టర్స్కి సుమారుగా 15 లక్షలకు పైగా ప్రాణాలు పోయాయి. అయితే ఈ ప్రాణ నష్టమును గమనిస్తే డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఉన్నటువంటి ఈ నష్టము అభివృద్ధి చెందిన దేశాలు డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే 20 రెట్లు ఎక్కువగా ఉన్నది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అనంటే డెవలపింగ్ కంట్రీసు ఈ డిజాస్టర్స్ని తట్టుకునే స్థితిలో లేవు. సో ఇక్కడ ఒక కోఆర్డినేషన్ అనేది అవసరము, ఒక ప్లాన్ అనేది అవసరము అని గమనించి యుఎన్ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ మరి 1989 డిసెంబర్ 22న ఒక రిజల్యూషన్ తీయడం జరిగింది. ఆ రిజల్యూషన్లో 2 విషయాలు డిక్లేర్ చేశారు. ఒకటి 1990s డికేడ్ అనగా 1990 జనవరి 1 నుంచి 1999 డిసెంబర్ 31 వరకు వాజ్ డిసిగ్నేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ నేచురల్ డిజాస్టర్ రిడక్షన్. అంతర్జాతీయ దశాబ్దము దేని కొరకు? ఫర్ నేచురల్ డిజాస్టర్ రిడక్షన్, సహజ విపత్తుల తగ్గింపు లేదా కుదింపునకు అంతర్జాతీయ దశాబ్దముగా 1990 నుంచి 1999ను ప్రకటించడం జరిగింది. రెండో విషయం ఏమిటనంటే మరి విపత్తుల దశాబ్దమేమో అది విపత్తుల తగ్గింపు దినోత్సవం. అంటే ఏ విపత్తులు చూడండి, ఇక్కడ న్యాచురల్ డిజాస్టర్ అంటే సహజ విపత్తుల గురించి మాత్రమే మాట్లాడినరు. 1989 డిసెంబర్ 22 నాడు ఇచ్చిన రిజల్యూషన్లో ఐక్యరాజ్య సమితి కేవలము నేచురల్ డిజాస్టర్ రిడక్షన్ మీదే ఫోకస్ చేసింది. ఇంకా ఏముంటాయి మనకి? మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఈ దశాబ్దము కేవలము న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక డేట్ని కూడా అంటే ఆ డేట్ని అంటే ఇక్కడ డేని ఇచ్చారు. అదేమిటనంటే అక్టోబర్ 2nd వెనస్డేని ఇప్పుడేమో అక్టోబర్ 13th అంటున్నాము. స్టార్టింగ్లో 89 డిసెంబర్ 22 నాడు ఇచ్చినటువంటి రిజల్యూషన్లో 2nd వెడ్నెస్డే ఇన్ అక్టోబర్ మంత్ వాజ్ డిసిగ్నేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్. సహజ విపత్తుల తగ్గింపు దినోత్సవంగా అక్టోబర్ 2nd వెడ్నెస్డేను పేర్కొనడం జరిగింది. తర్వాత ఈ 2nd వెడ్నెస్డే అనేది 13th అక్టోబర్గా ఎట్లా మారిందో చూద్దాం. అయితే 2002లో ఈ 2nd వెడ్నెస్డే
ని used to promote, this day was used to promote ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ ప్రిపేర్డ్నెస్. అంటే విపత్తుల యొక్క నివారణ, ఉపశమనము మరియు సంసిద్ధులను చేయడం పైన దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి ఒక స్లోగన్ లాగా ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి భావించడం జరిగింది 2002లో. 2009లో ఈ డే అక్టోబర్ 2nd వెడ్నెస్డే అనేది అక్టోబర్ 13గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకా అది ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2010, 2010 నుంచి. ఎవరు ఇవంతా చేస్తున్నది? యుఎన్ జనరల్ అసెంబ్లీ. సో 2010 నుంచి మరి చూడండి 2nd వెడ్నెస్డే చేంజ్ టు అక్టోబర్ 13. అదేవిధంగా ఇంటర్నేషనల్ డే ఫర్ మనకి ఏముండే? నేచురల్ డిజాస్టర్ రిడక్షన్ ఉండే. ఇక్కడ నేచురల్ తీసేసి ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్. అంటే ఇప్పుడు డిజాస్టర్స్ మనకు నేచురల్ ఉండొచ్చు, మ్యాన్ మేడ్ కూడా ఉండొచ్చు. 2009 వచ్చేసరికి ఓకేనా, మనకు నేచురల్ అనేది పోయింది. అప్పుడు నేచురల్గానే వచ్చేటివి డిజాస్టర్స్, ఇప్పుడు నేచురల్ కాదు మ్యాన్ మేడ్ కూడా వచ్చాయి. కాబట్టి ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అంతే ఇచ్చారు. సో అది చేంజ్ అయింది. ఎప్పుడు అంటే 2009లో. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేశారంటే 2010 నుంచి. ఏ రకంగా ఆ డే మారింది అని అంటే న్యాచురల్ డిజాస్టర్ బదులు డిజాస్టర్ మాత్రమే వచ్చేసింది. నెక్స్ట్ 2013లో ఈ అక్టోబర్ 13 అనేటువంటి డేట్ని అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్ని ఎవరికి అంకితం ఇచ్చారు? దిస్ డే వాజ్ డెడికేటెడ్ టు డిజాస్టర్స్ అఫెక్టెడ్ పీపుల్ అండ్ డిజేబుల్డ్ పీపుల్. విపత్తుల వల్ల బాధపడుతున్న వాళ్ళకి, గురైన వారికి, అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి ఈ అక్టోబర్ 13, 2013ను అంటే 2013లో అక్టోబర్ 13ను మరి అంకితం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు యుఎన్ జనరల్ అసెంబ్లీ చేసినటువంటి కొన్ని చర్యల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి నిర్వహించినటువంటి సదస్సులు, వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. చూడండి, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. డిజాస్టర్ వల్ల ఏమొస్తుంది? లాస్. ఆ లాస్ని ఏమంటాం? రిస్క్ అంటాం. ఆ రిస్క్ని ఏం చేయాలి? తగ్గించాలి. దాన్ని ఏమంటాం? రిడక్షన్ అంటాం. సో వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. అయితే చూశారు కదా 2000 మనకు 9-10కి వచ్చేసరికి నేచురల్ డిజాస్టర్ పోయి ఓన్లీ డిజాస్టర్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, డిజాస్టర్ అండ్ క్లైమేట్ మేనేజ్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే విపత్తులు మరియు వాతావరణ నిర్వహణ మేనేజ్మెంట్ అంటే దేన్ని దృష్టి అందించుకొని? ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి. అంటే మన సహజ వనరులను వాడుకోవాలి, తర్వాత తరాలకు కూడా కాపాడాలి. సో మనం కాపాడాలి, పెంపొందించాలి, మళ్ళీ ఇవ్వాలి ఇలా. అయితే ఎన్ని కాన్ఫరెన్సెస్ జరిగాయి? 3 కాన్ఫరెన్సెస్ జరిగాయి. 3 కూడా జపాన్ దేశంలోనే జరిగాయి. 3 కాన్ఫరెన్సెస్ హెల్డ్ సో ఫార్ ఇన్ జపాన్ ఓన్లీ. దాదాపుగా 10 ఇయర్స్కి ఒకటి చొప్పున జరిగిందని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ కాన్ఫరెన్స్ వచ్చేసి యోకోహామా, జపాన్లోని యోకోహామా. ఎప్పుడు జరిగింది? 1994 ఇయర్లో 23 నుంచి 27 మే మధ్యలో జరిగింది. 5 days. ఇది విడుదల చేసినటువంటి ఒక రిపోర్ట్ని ఏమంటారంటే, లేదా అడాప్టెడ్ అంటాం. సో దేన్ని అడాప్ట్ చేసుకున్నారంటే యోకోహామా స్ట్రాటజీ ఫర్ సేఫర్ వరల్డ్. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఇది ఏంటి? ఫస్ట్ కాన్ఫరెన్స్, ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. అడాప్టెడ్. దేన్ని అడాప్ట్ చేసుకుందంటే యోకోహామా స్ట్రాటజీ ఫర్ సేఫర్ వరల్డ్ అనే దాన్ని అడాప్ట్ చేసుకుంది. ఇందులో 10 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇందులో ప్రధానంగా గైడ్లైన్స్ ఇచ్చారు. వేటి గురించి అంటే ప్రివెన్షన్, ప్రిపేర్డ్నెస్ అండ్ మిటిగేషన్ అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంటే విపత్తు నిర్వహణ ముందు మనం పీపీఎం అనుకుంటాం కదా. సో ప్రివెన్షన్, ప్రిపేర్డ్నెస్ అండ్ మిటిగేషన్ అంటే ఎంతసేపు ఇందులో ప్రధానంగా వాళ్ళు ప్రిపేర్డ్నెస్ అంటే వాళ్ళను సిద్ధం చేయడం మీద, ప్రివెన్షన్ విపత్తుల నివారణ మీద, తర్వాత ఉపశమన చర్యల గురించి ప్రజలకు బాగా అవగాహన పెంపొందించాలి అని నిర్ణయించడం జరిగింది. ఎప్పుడిది? 1994లో. మీరు 1993లో మనకేమైంది? మన దగ్గర లాతూర్లో భూకంపం వచ్చింది. తర్వాత సెకండ్ కాన్ఫరెన్స్
ఎక్కడ జరిగింది ఇది? హ్యోగో అనే సిటీలోని కోబే అనే ప్రాంతంలో జరిగిందన్నమాట. సో హ్యోగో పట్టణంలోని కోబేలో జరిగింది. ఎప్పటి నుంచి? 18th to 22nd January 2005. ఇంతకుముందు 1994, ఇదేమిటి 2005. ఒకసారి గమనిస్తే అక్కడనేమో లాతోర్ భూకంపం వచ్చిన తర్వాత సంవత్సరము, ఇక్కడ గమనిస్తే సునామీ December 26th 2004 వచ్చింది కదా హిందూ మహాసముద్రంలో. దాని తర్వాత జస్ట్ 1 monthకి, అంటే నెక్స్ట్ ఇయర్లో జనవరిలో అని చెప్పుకోవచ్చు. అయితే ఇది దేన్ని అడాప్ట్ చేసుకుందనంటే హ్యోగో ఫ్రేమ్వర్క్. అక్కడనేమో యొకోహామా స్ట్రాటజీ ఫర్ సేఫర్ వరల్డ్, ఇక్కడనేమో హ్యోగో ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ 2005 నుంచి 2015 దాకా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నారన్నమాట. సో హ్యోగో ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2005 నుంచి 2015. సో నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగి ఉంటుంది? 2015లో జరిగి ఉంటుంది. సరే చూద్దాం. ఇందులో బిల్డింగ్ ది రిసైలియన్స్ ఆఫ్ నేషన్స్ అండ్ కమ్యూనిటీస్ అంటే దేశాలు సమాజాలలో దేన్ని బిల్డప్ చేయాలి, దేన్ని నిర్మించాలి అంటే ది రిసైలియన్స్ అంటే కెపాసిటీని, తట్టుకునేటువంటి శక్తిని. అవునా? సో మనకు విపత్తు వచ్చినా కూడా మళ్ళీ వెనుకకు పోయి మళ్ళీ ముందటికి వచ్చేటువంటి ఆ స్థితిస్థాపక శక్తిని, రిసైలియన్స్ని, కెపాసిటీని ఈ దేశాల్లో సమాజంలో పెంపొందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంటర్నేషనల్ ఎర్లీ వార్నింగ్ ప్రోగ్రామ్ అంటే విపత్తులు సంభవించే కంటే ముందుగా విపత్తుల గురించిన సమాచారాన్ని, వార్నింగ్స్ని ముందుగానే ఇస్తే ఈ రిస్కును బాగా తగ్గించుకోవచ్చని చెప్పడం జరిగింది. ఇందులో 5 priorities ఉన్నాయి. సో ఇందులో ప్రధానంగా మనకు సెకండ్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? హ్యోగో. దేన్ని అడాప్ట్ చేసుకున్నారు? హ్యోగో ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ 2005 to 2015. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ కాన్ఫరెన్స్ వచ్చేసి సెండాయ్, ఇది కూడా జపానే. 14th March నుంచి 18th March 2015 వరకు జరిగింది. ఇక్కడ మనకి దేన్ని అడాప్ట్ చేసుకున్నారనంటే సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అన్ని దేశాలు పాటించాలంటే 2015 నుంచి 2030 వరకు. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2015 నుంచి 2030 వరకే. సో అందుకని ఈ సెండాయ్ ఫ్రేమ్వర్క్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. తర్వాత ఇందులో 4 priorities 7 objectives ఉన్నాయన్నమాట. సో అందరినీ కూడా ఇందులో ఏమిటనంటే భాగస్థులను చేయాలి. అంటే NGOస్ని, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ని, ఇండస్ట్రీస్ని అందరినీ కూడా ఈ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో అందరినీ భాగస్థులను చేయాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడ్డటువంటి సంస్థలు ఏమున్నాయి చూడండి. ఫస్ట్ 3 ఏమో మనకు సునామీల గురించి ఉన్నాయి. మొదటి 3 అవి ఒకటి పసిఫిక్, ఎందుకంటే పసిఫిక్ దగ్గరనే ఎక్కువ సునామీలు వస్తాయి, ఎక్కువ మనకు రింగ్ ఆఫ్ ఫైర్ ఉండేది పసిఫిక్ దగ్గరనే. కాబట్టి పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది అంటే అమెరికాలోని హువాయి రాష్ట్రంలోని ఇవా బీచ్లో ఉంది. ఇది పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్. అంటే వచ్చే ముందు ఈ హెచ్చరికలు జారీ చేస్తుందన్నమాట. ఎప్పుడు స్థాపించారంటే 1948లో స్థాపించారు. అయితే 2004 మన హిందూ మహాసముద్రంలో మన సునామీ వచ్చిన తర్వాత ఇక్కడ కరేబియను, అదేవిధంగా హిందూ మహాసముద్రము వీటికి సంబంధించినటువంటి సునామీ హెచ్చరికలను కూడా ఇక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 48లో ఇక్కడ పెట్టారు కదా, 65లో మళ్ళీ హవాయిలోని హోనాలూలులో కూడా ఇంకొకటి, అది ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఫస్ట్దేమో వార్నింగ్ సెంటర్, సెకండ్దేమో ఇన్ఫర్మేషన్ సెంటర్. ఓకేనా? సో ఇది ఏంటి? ఇంటర్నేషనల్ సునామీ. 2 కూడా హవాయిలోనే ఉన్నాయి, యుఎస్ఏలోనే. తర్వాత ప్రపంచవ్యాప్తంగా సునామీలను మరి కోఆర్డినేట్ చేసేటువంటి గ్రూపు ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ గ్రూప్ ఫర్ ది సునామీ వార్నింగ్ సిస్టమ్ ఇన్ ద పసిఫిక్.
సో ఇది కోఆర్డినేషన్ గ్రూపు ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంటుంది. సో 1968లో దీన్ని ఏర్పాటు చేశారు కోఆర్డినేషన్ కోసం. చూడండి, రెండవది మూడవది రెండు కూడా యునెస్కో ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఓషనోగ్రాఫిక్ మరి సెంటర్ కింద పనిచేస్తూ ఉంటాయి. సో 3 సునామీల గురించి అయిపోయినాయి. 2 ఏమో హవాయిలో ఉన్నాయి, ఒకటి కోఆర్డినేషన్ది మాత్రం ప్యారిస్లో ఉంది. నెక్స్ట్ ఏషియా విషయానికి వద్దాం. ఏషియాలో మనకి ఇక్కడ 4 ఉన్నాయి. ఒకటి ఏషియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్. ఏషియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ ఏమో కోబే జపాన్లో ఉంది. కోబే అంటే ఏంటిది? ఇక్కడ సెకండ్ వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది కదా, హ్యోగోలోని కోబే అని చెప్పుకున్నాం కదా, ఆ కోబేనే 1998లో స్థాపించారు. ఇంకొకటి ఇంతకంటే ముందే ప్రిపేర్డ్నెస్ సెంటర్ కూడా ఉంది మనకి ఏషియా డిజాస్టర్, మన ఏషియాకు సంబంధించి. ఎందుకంటే ఎక్కువ భూకంపాలు వచ్చేటువంటి ప్రాంతము ఆసియా పసిఫిక్ ప్రాంతము, ఎక్కువ విపత్తులు వచ్చే ప్రాంతము ఆసియా పసిఫిక్ ప్రాంతము. కాబట్టి ఫస్ట్ 3 పసిఫిక్, తర్వాత అన్నీ కూడా ఆసియా. ఓకేనా? సో ఇక్కడ ఏషియాలో ఏమున్నాయి? ఏషియా డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ ఏమో కోబేలో ఉంది, జపాన్లో ఉంది. ఏషియా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ సంసిద్ధులను చేసేటువంటిది బ్యాంకాక్, థాయిలాండ్లో ఉంది. ఇది 1986లో ఏర్పాటు చేశారు. తర్వాత సార్క్, సౌత్ మనకి ఇది కూడా ఏమిటి? ఏషియాకు సంబంధించిందిగా సార్క్ కూడా. సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్. ఇది డిజాస్టర్ రిడక్షన్ కాదు, ప్రిపేర్డ్ కాదు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ మన న్యూఢిల్లీలో ఉంది, 2006లో ఏర్పాటు చేశారు. సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్. ఇదంతా కూడా మనకు 2004లో వచ్చినటువంటి సునామీ ఫలితం అన్నమాట. సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ వచ్చేసి న్యూఢిల్లీ 2006లో ఏర్పాటు చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇండియాలో ఉంది కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్. అది కూడా సార్క్ మొత్తానికి కాబట్టి. ఇంకా పైన 2 కూడా ఏమిటి? ఏషియా వరకే. మన ఢిల్లీలో ఉన్నది ఏమిటి? సార్క్. నెక్స్ట్ సౌత్ ఏషియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్. ఇది సంస్థ కాదు, జస్ట్ ఇది వెబ్ పోర్టల్ అన్నమాట. సార్క్ యొక్క వెబ్ పోర్టల్ పేరేమిటి అని అంటే సౌత్ ఏషియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్. ఓకే. తర్వాత అకాడమీ ఫర్ డిజాస్టర్ ప్లానింగ్ అండ్ ట్రైనింగ్. ఇది మన ఇండియాలో. సో ఫస్ట్ 4లో మనము ఒకటేమో వెబ్ పోర్టల్, 2 ఏషియా ఉన్నాయి. ఏషియాలో రిడక్షన్ ఏమో కోబేలో ఉంటుంది, ప్రిపేర్డ్నెస్ సెంటర్ ఏమో బ్యాంకాక్లో ఉంటుంది. తర్వాత సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ మన న్యూఢిల్లీలో ఉంటుంది. సౌత్ ఏషియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్ అనేది ఒక వెబ్ పోర్టల్ ఆఫ్ సార్క్. తర్వాత అకాడమీ ఫర్ డిజాస్టర్ ప్లానింగ్ అండ్ ట్రైనింగ్ అకాడమీ ఎక్కడుంది అని అంటే డిజాస్టర్ల కొరకు చెన్నైలో ఉంది. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు, ఇది ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఓకేనా? వీళ్ళు ఏం చేస్తారంటే డిజాస్టర్స్ని సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు, కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాతావరణ సంస్థ. ఇది జెనీవాలో ఉంది. వాతావరణానికి సంబంధించినవి చాలా వరకు మొత్తం కూడా జెనీవాలో, ఎక్కువ వరకు జెనీవాలో ఉన్నాయి. మరి పైన ఒకటి ప్యారిస్లో కూడా ఉంది కదా, అదేమిటి ప్యారిస్లో ఉన్నది అంటే కోఆర్డినేషన్ సెంటర్, సునామీ కోఆర్డినేషన్ సెంటర్ ఒకటి ప్యారిస్లో ఉంటే, సునామీలకు సంబంధించిన 2 కూడా మిగతావి అమెరికాలోని హువాయి రాష్ట్రంలో ఉన్నాయి. తర్వాత ఈ ప్రపంచ వాతావరణ సంస్థ జెనీవాలో ఉంది. మార్చి 23ని ఏమంటాం మనము? వరల్డ్ మెటీరియాలజికల్ డే అంటాం, ప్రపంచ వాతావరణ దినోత్సవం అంటాం. ఈ WMO పెట్టడానికి కారణమైనటువంటి రోజు మార్చి 23 కాబట్టి మార్చి 23ని మనం ప్రపంచ వాతావరణ దినోత్సవం అని అంటాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్. మనము విపత్తుల యొక్క డెఫినేషన్, డిజాస్టర్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు UNISDR అన్నాం, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్. సో అంతర్జాతీయ వ్యూహం అన్నమాట. దేని కొరకు? విపత్తుల తగ్గింపు కొరకు అంతర్జాతీయ వ్యూహము ISDR అన్నాం. ఇప్పుడు దీని పేరు కూడా మార్చారు 2006లో. సరే, ఈ UNISDR ఎక్కడ ఉంది అంటే జెనీవాలోనే ఉంది. ఈ విపత్తులకు సంబంధించినటువంటి డిజాస్టర్ రిడక్షన్ సంస్థ ఎక్కడ ఉంది అని అంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. 1999లో దీన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే 1999 అంటే దశాబ్దం అయిపోతుంది కదా, అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్
ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఐపీసీసీ ఇది కూడా మన జెనీవాలోనే ఉంది, స్విట్జర్లాండ్లో. సో 1988లో ఏర్పాటు చేశారు. ఎవరెవరు కలిసి? WMO అండ్ UNEP, వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, ఇద్దరు కలిసి ఐపీసీసీని ఏర్పాటు చేశారు. మనం ఎన్విరాన్మెంట్లో కూడా ఈ విషయాన్ని చెప్పుకున్నాం. తర్వాత అవేర్నెస్ అండ్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ఎమర్జెన్సీస్ ఎట్ లోకల్ లెవెల్, అంటే ఇదొక ప్రోగ్రామ్. ఇది ఎవరెవరు? UNEP దీన్ని ఏర్పాటు చేసింది. అపెల్ అంటాము. సో UNEP దీన్ని ఏర్పాటు చేసింది. తర్వాత ప్రభుత్వాలు, ఇండస్ట్రీస్ అందరూ కలిపి ఏమిటి? సంసిద్ధులను చేయడానికి ప్రిపేర్డ్నెస్, అవేర్నెస్ అండ్ ప్రిపేర్డ్నెస్. సో ఫర్ ఎమర్జెన్సీస్, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా మెలగాలి అనేటువంటి ఒక అవగాహన, అదేవిధంగా ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అనేటువంటిది లోకల్ లెవెల్, మన స్థానిక మనం అంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని మనం ఎట్లా వాడుకొని ఎట్లా తప్పించుకోవాలి అని అనేటువంటి అవేర్నెస్ను, ప్రిపేర్డ్నెస్ను పెంపొందించేటువంటి సంస్థ ఈ అవేర్నెస్ అండ్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ఎమర్జెన్సీస్ ఎట్ లోకల్ లెవెల్. మన స్థానిక వనరులను ఉపయోగించుకొనే ఎవరి మీద డిపెండ్ కాకుండా ఎట్లా తప్పించుకోవాలనేటువంటిది చెప్పేదే ఈ అపెల్. దీన్ని UNEP ప్రతి గవర్నమెంట్ సహకారంతో, లోకల్ ఇండస్ట్రీస్ సహకారంతో మరి మన లోపల సంసిద్ధులను చేస్తూ ఉంటారు. సో స్థూలంగా మనకి ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామనంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి UN జనరల్ అసెంబ్లీ ఒక డేట్ని అనౌన్స్ చేయడము, తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను మరి 3 కాన్ఫరెన్స్లను ఏర్పాటు చేయడము. ఎన్ని జరిగినాయి ఇప్పటికీ? వరల్డ్ కాన్ఫరెన్సెస్ ఆన్ డిజాస్టర్ రిడక్షన్ అంటే 3 జరిగాయి. సో మూడు కూడా జపాన్లో జరిగాయి. ఓకేనా? అవి ఎక్కడెక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి, చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో దేన్ని అడాప్ట్ చేసుకున్నారు, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి ప్రపంచంలో ఈ డిజాస్టర్స్ని ఎదుర్కొనేటువంటిది సంస్థలు ఎక్కడున్నాయి? సాధారణంగా ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతంలో ఎక్కువ వస్తాయి కాబట్టి ఫస్ట్ పసిఫిక్లో వచ్చే సునామీల గురించి ఒక 3, తర్వాత ఆసియాలో వచ్చే డిజాస్టర్ గురించి ఒక 4, ఆ తర్వాత మామూలుగా ఈ వాతావరణం గురించి, డిజాస్టర్ గురించి జెనీవాలో ఉన్నటువంటి సంస్థల గురించి మనం చెప్పుకున్నాం. సో ఈ రకంగా చదువుకుంటే కొంచెం మనకు ఈజీగా గుర్తుకుండేటువంటి అవకాశం ఉంటుంది. దీని తర్వాత మీరు ఇప్పుడు చెప్పిన టాపిక్లో నుంచే కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇది మంచిగా పైన అంత పర్ఫెక్ట్గా చదివిన తర్వాత ఈ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సుమారుగా మనకి ఇక్కడ ఒక 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ.